ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ చంద్రబాబు సలహా తీసుకుని పరిపాలన చేస్తున్నాడు. పంచాయతీలో ఈ గతంలో రోడ్లు లేవు, రోడ్లు ఏమేయాలని చర్చలు జరుపుతున్నాడు. ఓకే, అది అంటే ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఎలాంటి మార్పులు చూసారు మీరు? రోడ్లు డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఓకే, ఆ గతంలో రోడ్లన్నీ గుంతలుగా ఉండేవి. అది ప్రజల కోసం కష్టపడుతున్నారా? ఎలాంటి కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్? అహర్నిశలు శ్రమిస్తున్నాడండి చంద్రబాబు నాయుడు కానీ, రాష్ట్రానికి పెట్టుబడి తేవడం కానీ ఏదైనా అహర్నిశలు శ్రమిస్తున్నాడు. అంటే మనం పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడుకుంటే చంద్రబాబు గారు అంటే ఇది 4వ ముఖ్యమంత్రి, ఈయన కొత్తగా వచ్చారు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎలా ఉంది ఆయన కొత్తగా వచ్చిన తర్వాత పనితీరు అయింది? తెలియదు కాబట్టి పరిపాలన అనుభవం నేర్చుకుని పరిపాలన అనుభవంలో రాణిస్తాడు. సో ఆయన వల్ల మంచి ఏమైనా జరిగిందా ప్రజలకి? రోడ్లు అవి అడల్పు అవి మంచిగా జరిగినాయి. రోడ్లు లేని చోట చేస్తున్నాడు. చాలా రోడ్లు గుంతలుగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో రోడ్లు అన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాయి. ప్రజలను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటున్నారు కొంతమంది. అవన్నీ వేస్ట్ అండి. రకరకాల గిట్టిన వాళ్ళు రకరకాలుగా అంటారు. సో ఆయన సినిమాల్లో ఉండాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా? రాజకీయాల్లో ఉంటమే. ఎందుకు రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడుకి అండగా ఉండి పరిపాలన చేస్తే కూటమి ప్రభుత్వం సక్సెస్ అవుతుందని మా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ మీద? పవన్ కళ్యాణ్ గుడ్ అడ్మినిస్ట్రేటర్. చాలా థాంక్స్.